హాయ్ ఫ్రెండ్స్, మేము శ్రీ మద్దాంజనేయ స్వామి దేవాలయానికి వచ్చాము. ఇది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని గురువాయిగూడెం గ్రామంలో ఉంది. ఇక్కడ ఎప్పుడు నిత్యాన్నదానం జరుగుతుంది. ఇక్కడ స్థల పురాణం ఏమిటంటే, సీతాన్వేషణలో భాగంగా లంకకు చేరుకున్న హనుమ పరాక్రమాన్ని, బుద్ధిబలాన్ని ప్రత్యక్షంగా చూసిన రావణుడి సైన్యంలోని మద్యుడు అనే అసురుడు స్వామికి భక్తుడయ్యాడు. నిత్యం స్వామివారిని ఆరాధిస్తూ జీవనం సాగించేవాడు. శత్రుపక్షంలో ఉన్నందువలన స్వామిని నేరుగా దర్శించే భాగ్యం లేకపోయింది. వచ్చే జన్మలో ఆయన స్వామివారి సాక్షాత్కారం పొందాలన్న ఉద్దేశంతో హనుమసేనకు ఎదురుగా వెళ్లి మద్యుడు వీరమరణం పొందాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ అంశతోనే కలియుగంలో మద్యుడు జన్మించాడని, అతన్ని అనుగ్రహించేందుకే మద్య వృక్షంలో ఆంజనేయ స్వామి అవతరించాడని ప్రతీతి. అయితే మద్యుడే మద్ది చెట్టుగా వెలిశాడన్న నమ్మకంతో ఆ చెట్టునే గర్భాలయ గోపురంగా ఉంచేశారు. స్వామివారి దర్శనం అయిపోయాక భోజనం కూడా అక్కడే చేశాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.